హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు కదా. ఈ వీడియోలో మీకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపించేస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో మనకి వచ్చి మన బీడ్స్తో అండ్ హాఫ్ బీడ్స్తో థ్రెడ్ వర్క్తో చేస్తామన్నమాట. అలాగే మనకి నెక్ బోర్డర్ కూడా ఏమి వేయట్లా. అంటే మనం ఫస్ట్ గొలుసు కుట్టు, ప్యాడెడ్ లోడ్ స్టిచ్, స్టోన్ లైన్, బీడ్స్ అట్లా వేస్తాం కదా, అలా వేయకుండా మనం ఈ డిజైన్ అయితే వేసాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, సూపర్గా ఉందన్నమాట. ఈ డిజైన్ మీరు డ్రెస్ మీద కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీని ప్రైస్ కూడా మీరు బయట చేయించుకున్న చాలా తక్కువ కాస్టే తీసుకుంటారు. ఓకేనా, చూడండి డిజైన్ అయితే ఎలా ఉందో, చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది. మీకు ఇలాంటి డిజైన్ వర్క్ చేసుకుంటే మీకు ఏ శారీ మీదకైనా సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే థ్రెడ్ కలర్స్ మార్చుకోవాలి అది ఇది అనుకుంటారు కదా, ఏం లేదు. బీట్స్ అన్ని వర్క్స్, బీట్స్ కలర్స్ సేమ్ దేనికైనా సెట్ అయిపోతుంది మనకి శారీ బ్లౌజ్ వచ్చి. అలాగే థ్రెడ్ కూడా ఏంటంటే ఏదైనా ఒక కలర్ వేసుకున్నారనుకో, ఒక 2-3 కలర్స్ వేసుకోండి, అప్పుడు మీకు దేని మీదకైనా సెట్ అయిపోతుంది అనమాట. అక్కడక్కడ మనం ఒక కుందనంటే దాని చుట్టూ గొలుసుకుట్టు అయితే వేసామన్నమాట. చాలా బాగుంది డిజైన్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వర్క్ కూడా మీకు గొలుసు కుట్టు, లాంగ్ అండ్ షార్ట్, బీట్స్ కుట్టడమే. ఓకేనా, పెద్దంత ఏం వర్క్ ఏం లేదు. కింద కూడా చూడండి మనము ఇలాగైతే డిజైన్ చేస్తాం. అంటే కింద బోర్డర్ వస్తుంది కదా, కడ్డీ బోర్డర్ వచ్చినప్పుడు దాని మీద వర్క్ చేయకుండా మనకి కింద హ్యాండ్కి కింద ఇట్లా మనం చేసుకుని ఆ కడ్డీ బోర్డర్ అయితే డిజైన్ అలా ప్లెయిన్గా వదిలేసేసి పైన అయితే వర్క్ చేసుకోవాలి. అంటే మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది, బాగుంటుంది కూడా. అంటే మొత్తం హ్యాండ్ మొత్తం వర్క్ చేసేయకుండా ఇలా చేస్తే ఇప్పుడు ఫ్యాషన్ కదా, ఇలాగైతే చాలా బాగుంటుంది. మనకి వర్క్ కూడా బాగా కనిపిస్తుంది, చూసారా, చాలా బాగా కనిపిస్తుంది. తప్పకుండా ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. దీని ప్రైస్ కూడా ఎంత అనుకుంటారు, ఒక 4-3 అట్లా ఏం కాదు, మనకి 2-8లో మనకి ఈ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మీరు చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోండి. ఎందుకంటే బీట్స్ వర్కే కదా, ఓన్లీ లాంగ్ అండ్ షార్ట్ ఆల్రెడీ మీకు వచ్చు, బీట్స్ కుట్టడమే కదా. డిజైన్ గీయటం కొంచెం 1-2 సార్లు అయితే ప్రాక్టీస్ చేయండి, మీకు వచ్చేస్తుంది. మనకి మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయ్యేటప్పటికి ఇలా ఉంటుందన్నమాట. మీకు బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ ఇలాగైతే వేసుకోవచ్చు. ఓకేనా, డిజైన్ నచ్చింది కదా. డిజైన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. అలాగే ఇప్పుడు నేను ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను. ఇది చూడండి, చాలా సింపుల్గా ఉంది కదా, చాలా సింపుల్గా ఉంది. అలాగే క్లాత్ చూడండి, మనకి బ్లౌజ్ పీస్ చాలా అంటే చాలా డెలికేట్గా ఉంది. ఓకేనా, ఫస్ట్ కొత్తలో నేర్చుకున్నప్పుడు ఇలాంటి బ్లౌజ్ మీద మీరు వర్క్ చేస్తే మొత్తం అన్ని హోల్సే పడిపోతాయి. ఒకసారి ఫ్లవర్ డిజైన్ చూడండి, మనం ఏ వర్క్ వేసామో చూడండి. ప్యాడెడ్ లోడ్ స్టిచ్ చేసాము, చిన్న ఫ్లవర్ వేసాము, గొలుసు కుట్టు వేసాము, అంతే కదా. పెద్దంత హెవీ వర్క్లా ఏం కనిపించట్లా. కాకపోతే ఈ వర్క్ చాలా టైం పడుతుంది. ఎందుకు ఒక్కసారి చూడండి, ఈ వర్క్ అయితే చాలా టైం పడుతుంది, కాస్ట్ కూడా ఎక్కువ తీసుకుంటారు. ఫస్ట్ చూపించిన బ్లౌజ్ ఎంత అయితే కాస్ట్ తీసుకుంటారో ఈ బ్లౌజ్కి కూడా అంతే కాస్ట్ తీసుకుంటారు. చూడడానికి చాలా సింపుల్గా ఉంది, హెవీగా లేదు, చాలా లైట్గా ఉంది వర్క్ వచ్చి, అంతే కదా. కాకపోతే ఏంటంటే ఈ డిజైన్లో చేసిన వర్క్ వచ్చి టైం పడుతుందన్నమాట. అర్థమైందా మీకు? వర్క్ అయితే చాలా సింపుల్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది. మనం ఒక 1000 రూపీస్ తీసుకుంటారేమో అనుకుంటాం, కానీ కాదనమాట. వర్క్ సింపుల్గా ఉన్న అందులో చేసే వర్క్ ఉంది చూసారా, దాన్ని బట్టి మనం కాస్ట్ అది తీసుకోవాలి. ఈ ఫ్లవర్లో చూడండి, మనం ఏం వేసాము, నాట్ వేసాము, ఫ్రెంచ్ నాట్ వేసాము, అందుకు మనకి దీనికి వచ్చి ఈ కాస్ట్ అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా. అది నార్మల్గా మనం కుందని పెట్టేసి కుట్టేసాము అనుకో, 1000 రూపీస్ తీసుకుంటారు. కాకపోతే ఇందులో మనం ఫ్రెంచ్ నాట్ వేసాం కాబట్టి దీని ప్రైస్ వచ్చి 2500 తీసుకుంటారు. ఓకేనా, వర్క్ని బట్టి ఉంటుంది. ఇది ఎక్కువ టైం పడుతుంది, మనకి చాలా టైం పడుతుంది. ఓకేనా, ముందు చూపించిన దానికి ఎంత అయితే టైం పడుతుంది, దీనికి అంత టైం పడుతుంది అన్నమాట. చూడడానికి చాలా సింపుల్గా ఉంది. ఓకేనా, కొంతమందికి థ్రెడ్ వర్క్ ఇలా సింపుల్గా ఉండాలి, కాకపోతే చాలా గ్రాండ్గా అంటే బాగా కనిపించాలనుకుంటారు కదా, కొంచెం డిఫరెంట్గా. అలాంటి వాళ్ళు ఇలా కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఈ వర్క్ అయితే చేయించుకోవచ్చు. క్లాత్ కూడా చాలా డెలికేట్గా ఉంది, జాగ్రత్తగా చేయాలన్నమాట ఇలాంటి క్లాత్ మీద. ఓకేనా, డిజైన్ అయితే బాగుంది కదా, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓన్లీ థ్రెడ్ వర్కే కావాలి, ఇలా సింపుల్గా కావాలి, బాగుండాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ అయితే తప్పకుండా ట్రై చేయండి. మన డిజైన్ గీసుకోవడం కూడా చాలా సింపులే. ఓకేనా, జస్ట్ ఫ్లవరే కాబట్టి చాలా సింపుల్గా మీరు ఈ వర్క్ అయితే చేసేసుకోవచ్చు. నచ్చింది కదా డిజైను? నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసేయండి. ఓకే, నేను నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తాను. ఆల్రెడీ మొన్న నేను పెట్టాను అనమాట, కాకపోతే అది కంప్లీట్ అవ్వలేదు కదా. నేను ఫ్లవర్ డిజైన్ ఒకటే చూపించాను, మొత్తం హ్యాండ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనం మధ్యలో చూడండి గొలుసు కుట్టు వేసి అక్కడక్కడ పూసలు వేసాము. ఇలా మొత్తం హ్యాండ్ అంతా చేసుకోవచ్చు. దీనికి కాస్ట్ కూడా వచ్చి 3500 తీసుకుంటారు. ఓకేనా,
కింద మాత్రం హెవీగా వస్తుంది, పైనేమో ఇట్లాగా లైన్స్ అయితే వస్తాయన్నమాట. ఓకే, ఇది కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. దీనికి కూడా డిజైన్ అయితే ఖచ్చితంగా గీసుకోవాలి. మనకి బ్యాక్ కూడా ఇలా వస్తుందన్నమాట. మొన్న కంప్లీట్ అవ్వలేదు కాబట్టి నేను చూపించలేదు, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మధ్య మధ్యలో స్టోన్స్ అంటించాలి. ఓకేనా, డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. నేను చూపించిన ఇప్పటి వరకు డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకే వచ్చేస్తుంది. మనకి మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయాక హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్ ఇట్లా వేసుకోవాలి. ఇంకొక డిజైన్, ఇది ఎప్పుడు రెగ్యులర్గా వేసేది, కాకపోతే దీంట్లో థ్రెడ్స్ కలర్స్ మారుతూ ఉంటాయి. అంటే కుందన్ కలరు, బీడ్స్ అయితే అవే సేమ్ గోల్డ్ కలరే. ఓకేనా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.